సాయంత్రం మెల్లగా దిగింది. ఒక ఇంటి పైకప్పుపై చిన్న సోలార్ ప్యానెల్ వెలిగింది. ఆ బాలుడి చేతుల్లో వైర్లు మెల్లగా కలిసాయి. కళ్ళలో మాత్రం ఒక ఊరి వెలుగు మెరిసింది. స్కూలు సైన్స్ టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. సమస్య కనిపించిన చోటే ఆవిష్కరణ పుడుతుందని ఆయన చెప్పాడు. పాత బ్యాటరీని జాగ్రత్తగా శుభ్రం చేశాడు. చిన్న భాగాల్లో పెద్ద ఆశను వెతికాడు. మొదటి ప్రయత్నంలో దీపం వెలగలేదు. అయినా అతని చిరునవ్వు ఆగలేదు. తల్లి తెచ్చిన చాయ్ చల్లారిపోయింది. కానీ అతని దృష్టి మాత్రం ప్రాజెక్టు మీదే నిలిచింది. చీకటి మొదలైన వేళ పని వేగం పెరిగింది. ఈ రాత్రి ఎవరి ఇంటైనా వెలుగు చేరాలని అనిపించింది. చిన్న లైట్ ఒక్కసారిగా మెరిసింది. ఆ క్షణంపై కప్పే ప్రయోగశాలగా మారింది. అతని చెల్లెలు ఆనందంగా చప్పట్లు కొట్టింది. ఆ శబ్దం అతనికి మొదటి విజయం అయింది. తండ్రి మౌనంగా దగ్గరికి వచ్చి చూశాడు. ఆ చూపులో నమ్మకం దీపంలా వెలిగింది. విత్తుపోయిన చదువు ఆగకూడదని అతను అనుకున్నాడు. చిన్న పిల్లల కళ్ళలో వెలుగు నిలవాలని కోరుకున్నాడు. మరుసటి రోజు స్కూల్కు దీపం తీసుకెళ్ళాడు. స్నేహితుల ప్రశ్నలు కొత్త ఆలోచనలకు మార్గం చూపాయి. చిన్న ఆవిష్కరణ ఊరంతా చర్చగా మారింది. సంకల్పం ఉన్న చేతుల్లో భవిష్యత్తు రూపం దాల్చింది. సూర్యకాంతి కేవలం ఆకాశంలోనే ఉండదు. దాన్ని నమ్మిన మనసుల్లో కూడా వెలుగు పుడుతుంది. సాయంత్రం మెల్లగా దిగింది. ఒక ఇంటి పైకప్పుపై చిన్న సోలార్ ప్యానెల్ వెలిగింది. ఆ బాలుడి చేతుల్లో వైర్లు మెల్లగా కలిశాయి. కళ్ళలో మాత్రం ఒక ఊరి వెలుగు మెరిసింది. స్కూల్ సైన్స్ టీచర్ చెప్పిన మాట గుర్తొచ్చింది. సమస్య కనిపించిన చోటే ఆవిష్కరణ పుడుతుందని ఆయన చెప్పాడు.
బ్యాటరీని జాగ్రత్తగా శుభ్రం చేశాడు. చిన్న భాగాల్లో పెద్ద ఆశను వెతికాడు. మొదటి ప్రయత్నంలో దీపం వెలగలేదు, అయినా అతని చిరునవ్వు ఆగలేదు. తల్లి తెచ్చిన చాయ్ చల్లారిపోయింది, కానీ అతని దృష్టి మాత్రం ప్రాజెక్టు మీదే నిలిచింది. చీకటి మొదలైన వేళ పని వేగం పెరిగింది. ఈ రాత్రి ఎవరి ఇంటైనా వెలుగు చేరాలని అనిపించింది. చిన్న లైట్ ఒక్కసారిగా మెరిసింది. ఆ క్షణంపై కప్పే ప్రయోగశాలగా మారింది. అతని చెల్లెలు ఆనందంగా చప్పట్లు కొట్టింది. ఆ శబ్దం అతనికి మొదటి విజయం అయింది. తండ్రి మౌనంగా దగ్గరికి వచ్చి చూశాడు. ఆ చూపులో నమ్మకం దీపంలా వెలిగింది. విద్యుత్ పోయినా చదువు ఆగకూడదని అతను అనుకున్నాడు. చిన్న పిల్లల కళ్ళలో వెలుగు నిలవాలని కోరుకున్నాడు. మరుసటి రోజు స్కూల్కు దీపం తీసుకెళ్ళాడు. స్నేహితుల ప్రశ్నలు కొత్త ఆలోచనలకు మార్గం చూపాయి. చిన్న ఆవిష్కరణ ఊరంతా చర్చగా మారింది. సంకల్పం ఉన్న చేతుల్లో భవిష్యత్తు రూపం దాల్చింది. సూర్యకాంతి కేవలం ఆకాశంలోనే ఉండదు, దాన్ని నమ్మిన మనసుల్లో కూడా వెలుగు పుడుతుంది.